మరి సంఘానికి వస్తున్నాం, యంత్ర శబ్దం ద్వారా అనేకులు వింటున్నారు. మందిరానికి వస్తున్న వారు అనేకులు, సహవాసంలో ప్రార్థన చేయించుకుంటూ, ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకులు ఉన్నారు. ఏ రోజైనా సేవకుడు చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించామా? గురిటివాడే అలికిడిని విన్నాడు, శబ్దమును విన్నాడు, గ్రహించి ఇంతగా రోజాడుతుంటే 365 రోజులు 12 నెలలు నిద్రాహారాలు లేకుండా సంఘము గురించి, ఈ ప్రార్థన గురించి, ఈ సహవాసాన్ని బలపరుస్తూ ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు. సేవకుడు అలికిడి ఎంతమంది వింటున్నారు? సేవకుని ఉపదేశము ఎంతమంది వింటున్నారు? సేవకుని బోధ ఎంతమంది వింటున్నారు? సేవకుడు కారుస్తున్నటువంటి కన్నీరును ఎంతమంది చూస్తున్నారు? నిద్ర మాని, అన్నము మాని, తన సుఖభోగాలను విడిచిపెట్టి, తన లాభం ఆశించకుండా, స్వలాభం ఏమీ కోరుకోకుండా ఆయన ఏం చేస్తున్న లాభం లేదు, ఆయనకేమీ ప్రయోజనం లేదు. అయినప్పటికీ కూడా దేవుని ఇచ్చిన పరిచర్య కోసం నిర్నిత్యము అనునిత్యము తాపత్రయపడుతున్నాడు. మరి ఆయన చెప్తున్న వాక్యములు విన్నామా? ఆయన ఒక శబ్దాన్ని విన్నాడు గుడ్డివాడు. శబ్దాన్ని వింటేనే విశ్వాసం కలుగుతుంటే, ఈ 365 రోజుల్లో 12 నెలల్లో వర్తమానాలు చెప్తుంటే నీకు నాకు మరి ఎంత విశ్వాసం కావాలి? మన ఇంటిలో ఎన్ని కార్యాలు జరగాలి, ఎన్ని కార్యాలు ఆగిపోవడానికి మనలో అల్ప విశ్వాసం ఎక్కడ నాటబడి ఉన్నది? మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసుకొని, ఇదిగో కురిటివాడికి కలిగిన విశ్వాసంతో చేతపట్టుకొని మరి ఎక్కువగా దేవుడి సన్నిధిలో గోజాడితే ప్రభు అంటాడు, అమ్మా, అయ్యా, నీవు నా దగ్గరకు వచ్చావు.